ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ఎవడు నిలవగలడు? కీర్తన గ్రంథము 130:3. నిజమే కదా, పరిశుద్ధులు ఎవరూ లేరు, అందరూ పాపులే. ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు, పేదవారు ధనవంతులు, ఉద్యోగులు నిరుద్యోగులు, పాలకులు పాలింపబడేవారు, అందరూ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు, చేస్తున్నారు. అయితే లోకరీతిగా దేవుణ్ణి చూస్తే తప్పు చేస్తే మనం బ్రతకం, ఇంక ఈ భూమి మీద నూకలు అయిపోయినట్టే. క్రీస్తుని వెంబడిస్తూ ఇంకా తప్పులు చేస్తున్నా సరే నువ్వు అలాగే ఉన్నావంటే దేవుడు చేతకానివాడని కాదు దాని అర్థం. నువ్వు ఎప్పటికైనా మారతావని, ఆయన చేసిన త్యాగానికి సరైన ఫలాన్ని ఫలిస్తావని నీకు టైం ఇస్తున్నారు. ఇస్తున్న సమయాన్ని బట్టి సంతోషించి ఇంకా లోకంలో షికార్లు చేయడం కరెక్ట్ కాదు. చిన్న కరోనా పురుగు కొన్ని లక్షల మరణాలకు కారణమైంది. జాగ్రత్త, నీ జీవితాన్ని చిదిమేయడానికి కూడా చిన్నది చాలు దేవునికి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.